సో అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ అయిన వెంటనే విమానం కూలిపోతున్న ఆ దృశ్యాలు మనకి చాలా క్లియర్గా ఒక వ్యక్తి చేసిన ఆ వీడియో రికార్డింగ్లో మనకి కనిపిస్తుంది. చాలా క్లియర్గా చూస్తున్నాము. అంటే సాధారణంగా విమానాశ్రయాలకి చుట్టుపక్కల ప్రాంతాల్లో విమానాల టేక్ ఆఫ్స్ అలాగే ల్యాండింగ్స్ చాలా రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటాయి. చాలామంది సరదాగా చిన్నపిల్లలు ఉంటే ఎక్కువగా వాళ్ళు విమానం టేక్ ఆఫ్ అవడం ల్యాండింగ్ని చూడాలని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది వీడియోస్ తీస్తూ ఉంటారు. అలా అనుకోకుండా ఒక వ్యక్తి తీసిన వీడియోనే ఇది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రమాదం జరుగుతుందని ఎవరికి తెలుసు. సో ఆ వ్యక్తి అలా రికార్డ్ చేస్తూ ఉంటే అప్పుడే టేక్ ఆఫ్ అయింది కదా. సో అతను ఆ విమానం టేక్ ఆఫ్ అవుతున్న వీడియో తీస్తుంటే హఠాత్తుగా విమానం పైకి వెళ్లాల్సింది పోయి అలా కింద వైపుకి వచ్చి సడన్గా కూలిపోయి అలా మంటలు చెలరేగేసరికి అదే మీరు కానీ నేను కానీ షూట్ చేస్తుంటే ఒక్కసారిగా మనం అంతా షాక్ అవ్వమా. ఆ వ్యక్తి వంతు కూడా అదే అయింది. సో ఆ వ్యక్తి కూడా షాక్ అయ్యారు. ఇమ్మీడియట్గా అతను అధికారులకు ఇన్ఫార్మ్ చేశారు. ఆ స్థానికులందరినీ అలర్ట్ చేశారు. ఇలా ప్రమాదం జరిగింది, అక్కడ కూలిపోయిందంటే అంతా అసలు జరిగిన ఆ పెద్ద ప్రమాదంలో పెద్ద శబ్దం రావడంతో అంతా రోడ్ల మీద పరుగులు తీశారు. ఎక్కడ జరిగింది ప్రమాదం ఏంటి అని వాళ్ళు చూసేసరికి అక్కడ పెద్ద ఎత్తున మంటలు అలాగే మనకి దట్టమైన పొగ కనిపించాయి. ఇమీడియట్గా వాళ్ళంతా ఏదో పెద్ద ప్రమాదం జరిగిందని అధికారులను అలర్ట్ చేయడం, వాళ్ళకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉండడంతో వాళ్ళ స్పాట్కి వెళ్ళి అక్కడ ఇమ్మీడియట్గా రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయడం అన్నది జరిగింది. సో ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి అర్థం కాని సిచ్యువేషన్. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి, ఎలాంటి హడావిడి కనిపిస్తోంది, హాస్పిటల్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అన్నది కూడా మనం చూస్తూ ఉన్నాము. సరిగ్గా ఎక్కడ కూలింది విమానం, ఆ ఇంటికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. విమానానికి సంబంధించిన ఒక శకలం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొక పార్ట్ కింద పడిపోయి, ఇందాక మా ప్రతినిధి చేసిన రిపోర్ట్లో నుంచి విజువల్స్ ఇవి, ఇంకొక రెక్క పూర్తిగా కింద పడిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో ఒక బిల్డింగ్ మీద విమానం కూలిపోయింది. సో అయితే అది ఒక మెడికల్ కాలేజ్ అని తెలుస్తుంది. ఇప్పుడే మనకి ఇన్పుట్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మా ప్రతినిధి గ్రౌండ్ లెవెల్లో ఒక రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ పడిపోయిన బిల్డింగ్ ఏంటి, అది ఒక ఇల్లా లేదా ఆఫీసా లేకపోతే అపార్ట్మెంటా కనుక్కుంటే అది ఒక మెడికల్ కాలేజ్ అని తెలుస్తుంది. అక్కడ ఉన్న 14 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా ఇప్పటికే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. 14 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. అదొక మెడికల్ ఇన్స్టిట్యూషన్గా మనకు అర్థమవుతోంది. 14 మంది డాక్టర్స్ ప్రాణాలు కోల్పోయారు. దిస్ ఇస్ సో అన్ఫార్చునేట్. సో మృతుల సంఖ్య ఏ రకంగా పెరగబోతోంది అన్నది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకవైపు విమానంలో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అర్థం కావట్లా. ఇంకొకటి ఆ విమానం వెళ్ళి నేరుగా జనావాసాల మీద కూలేసరికి అక్కడ ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, దాంతోపాటుగా అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ మంటలు ఎంతవరకు వ్యాపించాయి, ఆ మంటల వల్ల ఎవరెవరు ఎలాంటి నివాసాలు తగలబడిపోయాయి మనకి తెలియదు. ఇంకొక వైపు దట్టమైన పొగలు వ్యాపించాయి. అలాంటి పొగలు కొంచెం పొగ వస్తేనే మనం అల్లాడిపోతూ ఉంటాం. అలాంటిది అంత దట్టమైన పొగలు వ్యాపించేసరికి దాన్ని పీల్చుకుని ఊపిరి అందక ఎంతమంది ఇబ్బంది పడ్డారో, ఎంతమంది ప్రాణాలు వదిలారో మనకు తెలియదు. ఒకసారి అక్కడ చూడండి, సిచ్యువేషన్ని దాదాపుగా కంట్రోల్ చేసిన తర్వాత మనకి ఇలా పొగలు కనిపిస్తున్నాయి. కానీ ప్రమాదం జరిగినప్పుడు ఏ స్థాయిలో దట్టంగా నల్లటి మబ్బుల్లాంటి పొగలు కమ్మేశాయో మనమంతా కూడా విజువల్స్లో చూసాము.